హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఓల్డ్ బుక్స్తోన మంచి ఒక ఐడియా చూపిస్తానండి. ఇప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఈ పాత బుక్స్ అనేటివి అందరూ చాలామంది అమ్మేస్తూ ఉంటారు. అలా అమ్మేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క పేపర్ని హాఫ్కి కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కొన్ని పేపర్స్ కట్ చేసుకున్న తర్వాత మన ఇప్పుడు చీపురు పుల్లలు ఉంటాయి కదండి, ఇట్లా రౌండ్గా ఉన్న పుల్లలు తీసుకోవాలి. ఈ పుల్లని తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక కార్నర్కి పేపర్కి కార్నర్కి ఈ విధంగా పుల్ల పెట్టేసి రోల్ చేసేసుకోవాలి. ఇట్లా ఒక స్టిక్ లాగా తయారవుతుంది. ఈ లాస్ట్ ఏం చేయాలంటే గంబెట్టి అతికిచ్చేసుకోవాలి. స్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం పుల్లను బయటికి తీసేయచ్చు. ఒకసారి చూడండి, చాలా ఈజీ. ఈ విధంగా మొత్తం రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు పొడుగ్గా వచ్చేస్తుంది అనమాట. లాస్ట్కి గంబెట్టి అతికిచ్చేసేసి లాస్ట్ ఉన్న పుల్లను తీసేసుకోవాలి. ఈ విధంగా మిగతావన్నీ కూడా నేను ఇదే విధంగా తయారు చేసేసుకున్నాను. ఇవి కొంచెం పల్చగా ఉన్న పేపర్స్ కంటే కొంచెం థిక్గా ఉన్న పేపర్ తీసుకున్నామంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. మొత్తం ఈ విధంగా అన్నీ ఒకటేసారి తయారు చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక మెజర్మెంట్స్ స్కేల్ తీసుకొని 13 సెంటీమీటర్ వరకు మార్క్ చేసేసుకొని ఆ మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిగతావన్నీ కూడా సేమ్ ఒకటే లెవెల్లో అన్నీ 13 సెంటీమీటర్స్కి కట్ చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్టిక్ తీసుకొని గమ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్టిక్స్ అన్నీ గమ్ పెట్టి స్టిక్ చేసేసుకున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటిని కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఈ విధంగా 2 స్టిక్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చి 2 కలర్స్ తీసుకుంటున్నానండి. దీంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది బ్లాక్ కలర్ వేసేస్తున్నాను, హాఫ్ పార్ట్ అనేది వైట్ కలర్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్లరిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాను, లేదంటే మీరు వాటర్ కలర్స్ కానీ యూజ్ చేయొచ్చు. అవేమీ అవసరం లేవంటే ఈ కలర్స్ కూడా స్కిప్ చేసేయచ్చు, డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు అండి. ఈ సమ్మర్లో పిల్లలందరూ చాలా ఫోన్కి టీవీకి అడిక్ట్ అయిపోతుంటారు కదండి. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్లో వాళ్ళను ఇన్వాల్వ్ చేసినట్లయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. కొంచెం మనం కూడా ఫోన్కి దూరంగా టీవీకి దూరంగా పెట్టొచ్చు పిల్లల్ని. ఈ విధంగా పెయింట్ వేసే పనులు కానీ ఇవన్నీ పిల్లలు కూడా తయారు చేయొచ్చండి. చాలా ఈజీ అనమాట. ఇవి వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు. బోర్ కొట్టకుండా ఉంటుంది, మరియు బ్రెయిన్ అనేది షార్ప్ అవుతూ ఉంటుందండి. పిల్లలు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ పేపర్స్కి కలర్స్ అనేది మా పాపనే వేసిందని మొత్తము. పేపర్ స్టిక్స్ అనేటివి డ్రై అవ్వడానికి పెట్టేసేయాలండి. తర్వాత ఇక్కడ నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. 13 సెంటీమీటర్స్ అనమాట లెంత్, వెడల్పు మొత్తం వచ్చేసి 13 మార్క్ చేసేసుకొని ఒక స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఆ మొత్తం మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇది కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్బోర్డ్ని తీసుకున్న తర్వాత ఓ పేపర్ పైన పెట్టేసి ఈ వీడియోలో చూపించినట్టుగా గమ్ అప్లై చేయాలి. 1 సైడ్ కార్డ్బోర్డ్కి అప్లై చేసిన తర్వాత ఈ కార్నర్స్కి ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసేసుకోవాలి. సైడ్కి కూడా కార్నర్స్కి కూడా పేపర్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. లాస్ట్కి ఈ విధంగా కార్నర్స్కి కూడా గమ్ పెట్టేసి ఆ పేపర్ అనేది కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మొత్తం ఇంకొక పేపర్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ బ్యాక్ సైడ్ కూడా కార్డ్బోర్డ్కి పేపర్ని స్టిక్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న పేపర్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ 2 కార్డ్బోర్డ్స్ తీసుకున్నాం కదండి, ఇంకొక కార్డ్బోర్డ్ కూడా మేము సేమ్ అదే విధంగా పేపర్ని స్టిక్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ని వేసేసుకుంటున్నాను ఆ కార్డ్బోర్డ్కి. ఇక్కడ మనం బ్లాక్ అండ్ వైట్ కలర్సే తీసుకుంటున్నాం కదండి, ఏదైనా ఒక కలర్ తీసుకోవచ్చు, వైట్ తీసుకోవచ్చు, బ్లాక్ తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ బ్లాక్ కలరే వేసేసుకుంటున్నాను. ఈ 2 కార్డ్బోర్డ్కి బ్లాక్ కలర్ అప్లై చేసిన తర్వాత అవి కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒకదానిపైన ఒకటి క్రాస్గా గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ కలర్ వేసి పెట్టేసుకున్నాం కదండి పేపర్ స్టిక్స్కి. ఈ విధంగా ఫస్ట్ స్క్వేర్ షేప్లో, తర్వాత బ్లాక్ కలర్ది ఆపోజిట్ అనమాట వీడియోలో చూపించినట్టుగా. ఆ విధంగా ఫస్ట్ ఏమో వైట్ కలర్, తర్వాత బ్లాక్ కలర్ స్క్వేర్ షేప్స్ స్టిక్ చేసేసుకోవాలి గమ్ పెట్టేసి. ఒక కలర్ తర్వాత ఒకటి అనమాట, ఆపోజిట్ కలర్స్, ఫస్ట్ వైట్ తర్వాత వైట్ బ్లాక్, ఆ విధంగా స్టిక్ చేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. మీకు కలర్స్ వద్దనుకుంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్ థీమ్ తీసుకున్నాను.
మొత్తం ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఒక స్టాండ్ లాగా ఫామ్ అవుతుందండి. ఇలాంటివన్నీ యాక్టివిటీస్లో పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేసినట్టయితే వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తారండి. ఈ సమ్మర్లో వాళ్ళకు బోర్ కొట్టకుండా ఉంటుంది, మనకు కూడా పిల్లలు అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటారండి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని కొంచెం డ్రై అవ్వనివ్వాలండి. అయిన తర్వాత చూడండి, ఇక్కడ టీవీ దగ్గర మనం రిమోట్స్ కానీ పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్ అండి, రిమోట్స్ అనే కాదు, పెన్స్, మేకప్ మెటీరియల్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.